బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్. ఆస్ట్రేలియాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అన్నాడు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన ఆస్ట్రేలియా ఆటగాళ్లను తక్కువ అంచనా వేశారని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఇప్పుడు ఏమైంది? రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని టామ్ లాథమ్ పేర్కొన్నాడు. అయితే ముఖ్యంగా టీమిండియా ఓడిపోవడానికి కారణం టీమిండియా బ్యాటింగే అని అన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా యొక్క విఫలమైందని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు. దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ చేతిలో టీమిండియా యొక్క బ్యాటింగ్ విఫలమైందని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.